महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మంచి విల్ పవర్తో, ఆత్మస్థైర్యంతో వీళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. ఏదైతే పాప స్థానంలో పాపగ్రహాలైన రవి కుజుడు లాంటి గ్రహాలు ఉచ్చ స్థితిలో కుజుడు ఉండి పైగా రవి కూడా ఉండటం తృతీయంలో, ఎనీ టఫ్ టాస్క్స్ చాలా బాగా మీరు వాటిని హ్యాండిల్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ శుక్రుల యొక్క ఇతి కూడా మిత్రక్షేత్రంలో ఈ వారం మొదటి వారం ఈ ఫిబ్రవరి మాసంలో మెయిన్గా అర్ధాష్టమంలో చతుర్థ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డొమెస్టికల్ నెగోషియేషన్కి సంబంధించి కానీ, ఏదైనా గృహాలు కానీ, లేకపోతే ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ కావచ్చు, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ చాలా వరకు, అండ్ యువర్ డొమెస్టికల్ కంఫర్ట్స్, మీ కంఫర్ట్కి సంబంధించి మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో ఈ మొదటి వారం మీకున్న ధైర్యం, అలాగే దాంతోపాటుగా కొన్ని కంఫర్ట్స్ మీకు ఉండటం, ఇది మీకు చక్కగా మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది వృశ్చిక రాశి వారికి. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభమే షార్ట్ జర్నీ కానీ, లాంగ్ జర్నీ కానీ, ఎనీ జర్నీ రిలేటెడ్ మ్యాటర్స్ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంచెం మీ వర్క్ నెమ్మదిగా కొంచెం హెక్టిక్కి, కొంచెం మీరు కొంచెం బిజీ మోడ్లోకి వారం టర్న్ అయ్యే ఆస్కారాలు మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో కేతు ఉన్నాడు ఆల్రెడీ, అలాగే చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆ దశమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తాడు, కేతు అనుకూలిస్తాడు. పర్టికులర్గా ఆ రాశ్యాధిపతి రవి కూడా తృతీయంలో ఉన్నారు. సో ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో చాలా వరకు కూడా మీరు మంచి పెర్ఫార్మెన్స్ని చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఏదో తెలియని ఒక వెలితి, సమ్ డిసప్పాయింట్మెంట్ లాంటిది మాత్రం, ఇక్కడ ఆలోచన లాంటివి మాత్రం కలిగే ఆస్కారాలు ఉన్నాయి మంగళ బుధవారాల్లో. సరేలే, ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు ఉండేవేగా, ముందు మనం ఈ వర్క్ అయితే అవ్వకూడదాం, ఫినిష్ చేద్దాం అనే ఒక దృఢ సంకల్పంతో మాత్రం ఈ విధంగా నడుస్తుంది మంగళ బుధవారాల్లో. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ రాశ్యాధిపతి బుధుడు ఇక్కడ లాభంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా చతుర్థంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, ఏదైనా నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో ప్రాపర్టీస్కి సంబంధించి కానీ, అండ్ అలాగే వెహికల్స్ కావచ్చు, కంఫర్ట్కి సంబంధించి, కంఫర్ట్ లివింగ్కి సంబంధించి ఇంట్లో ఏదైనా కొనటం, ఇలాంటి వాటిల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏదైనా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు,
అలాగే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మాత్రం భూమికి సంబంధించిన విషయాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి గురు శుక్రవారాల్లో కూడా. వారాంతానికి చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 12th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ నడుస్తుంది. ఆ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా అర్ధాష్టమంలో గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఏదైనా సరే కొంత టెన్స్డ్ మైండ్, కొంత మైండ్ రెస్ట్లెస్నెస్గా ఉండే ఆస్కారాలు వారాంతానికి మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఎనీవే ఈ రెస్ట్లెస్నెస్లో కూడా మీకు తప్పకుండా బుధ శుక్రుల యొక్క యుతి ఇక్కడ మంచి పొజిషన్లో ఉండటం వల్ల అర్ధాష్టమంలో మానసిక ప్రశాంతతకి మీ కంఫర్ట్కి మాత్రం ఎటువంటి డోకా లేకుండా ఉంటుంది. అది ఈ రాశి వాళ్ళకి ఈ పంచమ స్థానంలో శని యొక్క సంచారం, అష్టమంలో గురుడి యొక్క సంచారం, రెండు కూడా సంతాన పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్, పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చాలా వరకు కూడా ఏది ముందడుగు పడకపోవటం, ఇది వృశ్చిక రాశి వారికి మైనస్లు. కాబట్టి ఇక్కడ శనికి తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి శనివారం చేసుకోవటం, అలాగే ఇక్కడ గురుబలం లేని కారణంగా దేవానాంచ ఋషినంచ గురు నవగ్రహ శాంతి మంత్రం గట్టిగా చదువుకోవడం, చాలా బాగా చదువుకోవటం, దత్తాత్రేయుడిని ఆరాధించడం, ఉడికించిన శనగలు దత్తాత్రేయుడి గుడిలో చక్కగా నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న పంచడం లాంటివి చేయటం, లాంటివి చేస్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృశ్చిక రాశికి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.